నావికాదళ విన్యాసాలకు విశాఖ బీచ్ రోడ్డు సర్వంగ సుందరంగా సిద్ధమవుతుంది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరగనున్న నావికాదళ విన్యాసాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చినా వీక్షించేందుకు వీలుగా నావీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్కే బీచ్ నుంచి పోలీస్ మెస్ వరకు తీరంలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నావికా విన్యాసాలు ప్రారంభమయ్యే సమయానికి గంట ముందుగానే ప్రజలు ప్రాంగణానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నావికా విన్యాసాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు, జీవీఎంసీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే కార్యక్రమం నిర్వహించి అదే రోజు సాయంత్రం విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద నేవీ విన్యాసాలు చేయడం ఇప్పుడు వస్తున్న ఆనవాయితీ. అయితే 2024 డిసెంబర్ 4న నేవీ డే ఒరిస్సాలోని పూరి తీరం వద్ద నిర్వహించారు. ఆ పూరిలో నిర్వహించిన కార్యక్రమానికి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై నేవీ విన్యాసాలను తిలకించారు. అయితే దానికి కొనసాగింపుగా విశాఖలో ఈ రోజు జనవరి 4వ తేదీన నేవీ విన్యాసాలు తూర్పు నావికాదళం ప్రదర్శిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేవీ అధికారులు అయితే పిలవడం జరిగింది. దానికి అంగీకారం తెలిపి ఆయన ఈ రోజు జరిగే నేవీ విన్యాసాలను తిలకించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:40 హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ కి 3:40 చేరుకోనున్నారు. అనంతరం అక్కడ కొద్దిసేపు సేద తీరి అధికారులతో మాట్లాడిన తర్వాత 4:10 ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోడ్డు మార్గంలో సిరిపురం మీదుగా ఆయన ఆర్కే బీచ్ ఏదైతే నేవీ విన్యాసాలు జరిగే ఆ ప్రాంగణానికి చేరుకోనున్నారో నేవీ అధికారులు, నేవీ ఉద్యోగులు చేపట్టే విన్యాసాలను ఆయన ప్రత్యక్షంగా తిలకించనున్నారు. అనంతరం 4:15 నుంచి కూడా ఆయన 6:10 వరకు పూర్తి స్థాయిలో నేవీ అధికారులు చేసే విన్యాసాలు ప్రత్యక్షంగా వీక్షించి అనంతరం అధికారులతో కొద్దిసేపు సమావేశం అనంతరం ఆయన తిరిగి ప్రయాణం ఎయిర్పోర్ట్ కి చేరుకుని అనంతరం ఆయన డైరెక్ట్ గా విశాఖ నుండి మరలా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి విశాఖ రావడంతో ప్రత్యేకంగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కసరత్తులు చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ఇటువంటి ఇబ్బందులు ప్రజలకు కానీ అధికారులు కానీ రానికుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు నేవీ అధికారులు కూడా ప్రతి ఏరియాలో ఒక్కొక్క పాయింట్ పెట్టి ఎవరైతే ఈ విన్యాసాలను తిలకించి వచ్చేందుకు ప్రజలు భారీగా ప్రతి ఏటా కూడా నేవీ విన్యాసాలు ప్రదర్శన నేవీ అధికారులు చేసే నేవీ ఉద్యోగులు చేసే ప్రదర్శన తిలకించేందుకు భారీ స్థాయిలో ప్రజలు హాజరవ్వడం ఇప్పుడు వస్తున్న ఆనవాయితీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేవీ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టారు. బీచ్ లో పూర్తి మొత్తం ఆర్కే బీచ్ మొత్తం కూడా నేవీ అధికారులు కంట్రోల్లో ఉంది. ఎవరు దాన్ని ప్రత్యేకంగా పాసెస్ కూడా విడుదల చేశారు. ఎవరైతే ఆ పాసెస్ కలిగి ఉన్నారో వారినే లోపలికి అనుమతిస్తారు. ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఆధార్ కార్డు అన్ని కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే లోపలికి పంపడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని గేట్ల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనపై ఇప్పటికే అధికారులు కూడా ప్రతి జంక్షన్ లో కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా క్షుణ్ణంగా పటిష్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆర్కే బీచ్ రానున్న నేపథ్యంలో మార్గం మొత్తం కూడా భారీగా పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా నేవీ ఉద్యోగుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన తిరిగి పైన వెళ్లేంత వరకు కూడా పూర్తిగా నేవీ అధికారుల కంట్రోల్లో మొత్తం బీచ్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం అధికారులు, పోలీస్ అధికారులు ఆ వలయంలో విశాఖ ఉందని చెప్పి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేవీ ఏదైతే చేసి విన్యాసాలు ప్రజలు పూర్తిగా ఆస్వాదించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆ విన్యాసాలు దూరంగా ఉండే ప్రజలకి కనబడవు కాబట్టి ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారికి కావాల్సిన మంచినీటి వసతి కానీ అదేవిధంగా బయో టాయిలెట్ సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగింది. ప్రయాణాలకు సంబంధించి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా బీచ్ రోడ్ కి అధికారులు వేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా సీఎం రాకతో విశాఖ కలకల్లాడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గణేశ దుర్గాప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.